టాలీవుడ్ లా టాలెంటెడ్ హీరో అయిన నిఖిల్ స్వయంభూ సైన్మాల నిఖిల్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ లెక్క నటిస్తున్నాడంట. మళ్ళీ ఈ అమ్మడు మంచిగా ప్రతిభతోని వరుసగా టాలీవుడ్ లా సౌత్ లా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లతోని అందరి దృష్టిని ఆకర్షించింది. జాతీయ అవార్డు గ్రహీత అయిన ధనుష్ సరసన ఈమె సార్ సైన్మాల నటించింది. ఇక ఆ తర్వాత బింబిసార సైన్మాల కళ్యాణ్ రామ్ పక్కన నటించింది. ఇక మళ్ళా వెంటనే సాయి ధరమ్ తేజ్ సరసన విరూపాక్ష సైన్మాల నటించింది. ఇక ఈ అన్ని విజయాలు రావడంతో కాకుండా అదొకటే కాకుండా ఈమెకి నటి లెక్క మంచి పేరు తెచ్చిపెట్టినాయని చెప్పుకోవాలి. గిట్లా వరుస సైన్మాలు వేసుకుంటా పోతా నిరంతరం ఈమె ఫోటో షూట్లతోని ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటా వైరల్ గా అయితేనే ఉన్నది. ఇంకా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నదంట. అయితే ఇటీవలనే ఈమె జిమ్ కు సంబంధించిన ఓ లుక్ ని ఇన్స్టాగ్రామ్ లో ఈమె షేర్ చేసిందంట. ఇక గది అంతర్జాలలో మస్తు వైరల్ గా మారిందంట. అయితే ఇక దాంట్లో ఫోటోలను చూస్తే మాత్రం ఈమె నడుము సైజు ఏ మేరకు తగ్గిందో అనేది పరిశీలిస్తున్నట్టుగా కనబడుతున్నది. ఇక ఆ సన్నజాజి నడుముని 108 రోజుల పాటుగా గస్సలు తగ్గకుండా పెరగకుండా ఏ విధంగా గదే బ్యాలెన్స్ చేసుకుంటా గదే సైజుని మెయింటైన్ చేయగలిగిన అని చెప్పేసి ఈమె ఆ వ్యాఖ్యను జోడించి రాసుకొచ్చిందంట. మళ్ళా నడుముల ఏదో రహస్యం దాగి ఉన్నది అనుకుంటా కమెంట్లు పెడుతున్నారంట కొంటగా గది ఇట్లా అభిమానులంట. గంతేకాదు ప్రస్తుతం ఈ ఫోటో షూట్ కి సంబంధించిన జిమ్ ఫోటోలు మస్తుగా వైరల్ గా మారినాయంట. మళ్ళీ ఇప్పుడు గంతే కాకుండా కొంతమంది ఏమంటున్నారంటే ఈమె జిమ్ లో ఉన్న సంకల్పం ఈమె కమిట్మెంట్ చూసి అందరూ మెచ్చుకోవాల్సిందే అని చెప్పేసి కూడా వ్యాఖ్యానిస్తున్నారంట. ఇక మొత్తం మీద ఇదంతా సాధ్యపడిందంటే కేవలం కోచ్ మహిమ అనే చెప్పుకోవాలి. కోచ్ శిక్షణలా ఇదంతా ఈమె సాధించిందనే చెప్పుకోవాలి. కనుక టాలీవుడ్ లా చాలా అతి తక్కువ సమయంలో ఇక స్టార్డమ్ తెచ్చుకున్న హీరోయిన్లలా గీమ పేరు కూడా వినబడుతుందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈమె పాన్ ఇండియా చిత్రాలలో నటించుకుంటా మస్తు బిజీగా ఉన్నదంట. బాలీవుడ్ లో ఓ చిత్రంలో నటిస్తున్నదంట. ఇక మలయాళంలో మన మోహన్ లాల్ సరసన ఇంకో సైన్మాల నటిస్తున్నదంట. గట్లనే తెలుగులో నటిస్తున్నదంట. ఇక ఇన్ని సైన్మాలతోని మస్తు బిజీగా గడుపుతున్నదంట. ఇక సంయుక్త సైన్మాల ఇక మీకు మంచిగా నచ్చిన పాత్ర ఏంది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంటుంటే అది కూడా నొక్కుని మళ్ళొస్తా.